చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ శ్రేణులు రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు. మిథున్ రెడ్డి రైతు ద్రోహి అంటూ నినాదాలు చేశారు. ఇరు వర్గాల వారు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. వైసీపీ నేతల రాళ్ల దాడిలో 3 పోలీసులకు గాయాలు కాగా కారు అద్దాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. దీంతో రెడ్డప్ప ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. రైట్ గా చూసినట్టయితే చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ శ్రేణులు రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు. మిథున్ రెడ్డి రైతు ద్రోహి అంటూ నినాదాలు చేశారు. ఇరు వర్గాల వారు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనలో భాగంగా పుంగనూరులోని మాజీ చిత్తూరు ఎంపీ రెడ్డప్ప నివాసానికి చేరుకున్నారు. అయితే ముందస్తు గ్రహించినటువంటి టీడీపీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు కూడా ఈ యొక్క రెడ్డప్ప నివాసం వద్దకు చేరుకున్నారు. అయితే మిథున్ రెడ్డి వస్తున్నటువంటి వాహనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అప్పటికి నివాసం లోపలికి వెళ్ళిన తర్వాత మరింత మంది అక్కడ గుమ్మికూడడంతో అక్కడ ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా ధ్వంసం చేశారు. మిథున్ రెడ్డి కాన్వాయ్ కావచ్చు, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి వారి వాహనాలను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే పరిస్థితి ఉద్రిక్తం అవడంతో మిథున్ రెడ్డి గన్మ్యాన్ గాల్లో కూడా ఒక రౌండ్ కాల్పులు జరపడం జరిగింది. ఇంటి పైన రాళ్లు రువ్వడము ఇవన్నీ కూడా చేయడం జరిగింది. పోలీసులు వచ్చి ఎంత కంట్రోల్ చేసినప్పటికీ కంట్రోల్ కాలేని పరిస్థితి. ఎందుకంటే పొంగనూరు ప్రజలను పూర్తిగా మాటలు చెప్పి మోసం చేశారని అటు రైతులు కావచ్చు, ప్రజలంతా కూడా ఏకమై ఈ రోజు ఇంటి వద్దకు నిరసన తెలుపుతూ ఈ యొక్క వాహనాన్ని అడ్డుకునేటువంటి కార్యక్రమం చేపట్టారు. అయితే ఇప్పటికీ ఈ యొక్క ఎన్నికల తర్వాత గెలుపొందిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు ఎమ్మెల్యే ఆయన కూడా గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ 2 దఫాల పర్యటన కూడా అడ్డుకోవడం జరిగింది. వెనుదిరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తనయుడైనటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వస్తున్నటువంటి వాహనాన్ని కూడా ముందస్తు ఈ యొక్క పర్యటన గురించి తెలుసుకుని ఆ వాహనాన్ని అడ్డుకునేటువంటి క్రమేణా వస్తున్నటువంటి వాహనాలను కూడా దాదాపు 10 కార్ల వరకు ధ్వంసం చేశారు. ఇక అలాగే పోలీసులు చేరుకుని ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో వీళ్ళంతా కూడా సర్దుబాటు చేసినప్పటికీ కుదరకపోవడంతో ఇంటిపైన రాళ్లు రువ్వారు. మరింత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం చోటు చేసుకోవడంతో మిథున్ రెడ్డి గన్మ్యాన్ కూడా గాల్లో కాల్పులు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి పోలీసులు ఆందోళనకారులంతా కూడా సద్దుమణి చేసేటువంటి పరిస్థితిలో వాతావరణం కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. రైట్, థాంక్యూ సుధీర్.